మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్పై స్పందించారు మాజీ మంత్రి హరీష్ రావు. జూపల్లి తీరు పూటకో సవాల్ రోజుకో అడ్రస్ లా ఉంది అన్నారు. తెలంగాణ భవన్ కు వస్తానని జూపల్లి తోకముడిచారన్నారు. తాము గన్ పార్క్ కి వెళ్లేందుకు సిద్ధపడగా పోలీసులు అడ్డుకున్నారన్నారు. ఆయన పూటకో సవాలు రోజుకో అడ్రస్. మొదలేమో నేనే భవన్కి వస్తున్నా అన్నాడు, మళ్ళేమో లేదు లేదు అమరవీరుల స్తూపం అన్నాడు, మళ్ళీ ఇప్పుడేమో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అంటున్నాడు. అంటే పూటకో సవాలు రోజుకో అడ్రస్ లెక్క ఉంది ఇలా ఆ జూపల్లి కృష్ణారావు సంగతి. సరే, ఆ జూపల్లి కృష్ణారావు మొదలేమో కేటీఆర్ రా, నువ్వు హరీష్ రావు రా అన్నాడు. మేము వచ్చిన రోజు ఏంటో నేనేమన్నాడు, మీరు కాదు కేసీఆర్ రావాలి అన్నాడు. మేము వచ్చిన రోజు ఏంటంటే కేసీఆర్ రావాలన్నాడు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మాట మార్చుతుండు. ఇవన్నీ ఇంకో మాట అన్నాడు నిన్న, నేను చాలా సీనియర్ 5 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన ఈ కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ హరీష్ రావు వస్తానా, నేను రాను కేసీఆర్ వస్తేనే వస్తాను తప్పించి. అంటే ధైర్యం జాలలే. 5 దగ్గర పనిచేసిన నేను చాలా సీనియర్ మంత్రి అన్నాడు. జూపల్లి రాసిన లేఖ తనకు అందిందని చెప్పారు మాజీ మంత్రి హరీష్ రావు. జూపల్లి లేఖలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు 1,77,000 కోట్లు అని ఉందని, కానీ ఆర్బీఐ లెక్కల ప్రకారమే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు 1,86,000 కోట్లు అని అన్నారు. కాంగ్రెస్ హయాంలో చేసిన అప్పు 3,47,000 కోట్లు అని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారన్నారు. ఇప్పటికైనా చీము నెత్తురు ఉంటే జూపల్లి రాజీనామా చేయాలన్నారు హరీష్. 4 నెలల కిందనే రేవంత్ రెడ్డి 3,47,294 కోట్లు అప్పు చేసిన అని ఎక్కడో చెప్పలే, నిండు అసెంబ్లీలో చెప్పిండు. మరి జూపల్లి ఏమంటుండే 1,77,058 కోట్లు. ఇప్పుడు ఎవరిని కరెక్టు, రేవంత్ రెడ్డి కరెక్టా జూపల్లిని కరెక్టా? మీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పే 1,86,000 ఉంది, అన్ని కలిపితే 3,47,000 చేసిన అని రేవంత్ రెడ్డి చెప్పిండు. జూపల్లి ఏమన్నాడు అంటే ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాలి? ఎవరు చేయాలి రాజీనామా? 13 బిడ్డలైతే పౌరుషం ఉంటే సీను నెత్తులుంటే తక్షణమే రాజీనామా చేయించారు జూపల్లి. జూపల్లి రాసిన లేఖకి స్పందిస్తూ అప్పులపై తాను మాట్లాడిన వీడియోలతో పాటుగా సీఎం రేవంత్ మాట్లాడిన వీడియోలని కూడా జూపల్లికి పంపుతున్నట్టుగా చెప్పారు హరీష్ రావు. ఇప్పటికైనా జూపల్లి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ఇంకా జూపల్లి ఇంకా ఏమైనా జిమ్మిక్కులు చేస్తావా? ఇంకా ఇప్పటికైనా సోయి తెచ్చుకో. నువ్వు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన వీడియో చూసుకో. జూపల్లి గారు, నేను అసెంబ్లీలో మాట్లాడిన వీడియో, మీ రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో, ఆర్బీఐలో మీరు ఎన్ని అప్పులు చేసిన వివరాలన్నీ కూడా రివర్స్ లో మీకు వాట్సాప్ లో పంపుతున్నా, చదువుకో, రాజీనామా చెయ్యి అని చెప్పి నేను సవాల్ తీసుకుంటా ఉన్నా. నువ్వు నాకు ఉత్తరం వాట్సాప్ లో పంపినావు కదా, నేను నీకు వాట్సాప్ లో పంపుతున్నా. నేను అసెంబ్లీలో మాట్లాడిన వీడియో పంపుతా, రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎన్ని అప్పులు చేసిండో పంపుతా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏ రోజు ఎంత అప్పు నీ గవర్నమెంట్ తెచ్చిందో కూడా నీకు పంపుతున్నా, చదువుకో, చీము నెత్తురుంటే రాజీనామా చేయమని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నా.